మాకు మోస్ట్ రిక్వెస్టెడ్ క్వశ్చన్, క్వీన్స్లాండ్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది, లైక్ కంపేర్ టు సిడ్నీ అండ్ మెల్బర్న్? కంపేర్ టు సిడ్నీ టు మెల్బర్న్, క్వీన్స్లాండ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు సిడ్నీ అని చెప్పొచ్చు. ఓ, ఇది నాకు షాకింగ్. నేను మెల్బర్న్తో సిమిలర్ ఏమో అనుకునేదాన్ని. చాలా మంది అనుకుంటారు మెల్బర్న్ బ్రిస్బెన్ కాస్ట్ ఆఫ్ లివింగ్ సేమ్ అని, కానీ అది చాలా తప్పు. సిడ్నీ అండ్ బ్రిస్బెన్ చాలా కంపేర్ టు చాలా క్లోజ్గా ఉంటుంది. ఆల్మోస్ట్ మీకు మా అంటే ఒక $10-20 డిఫరెన్స్ వస్తుంది, కానీ ఆల్మోస్ట్ సేమ్గా ఉంటుంది. ఓ, సిడ్నీ కంటే మెల్బర్న్ తక్కువ, బట్ బ్రిస్బెన్ సిడ్నీకి ఈక్వల్ కాస్ట్ ఆఫ్ లివింగ్. సిడ్నీకి ఈక్వల్. మీకు ఏది ఇష్టం మరి, సిడ్నీ ఆర్ బ్రిస్బెన్? నాకు పర్సనల్గా వర్క్ లైఫ్ సిడ్నీలో చాలా ఇష్టం. ఓకే. అలాగే పీస్ఫుల్గా ఉండాలంటే, మనకు ప్రశాంతంగా కావాలంటే బ్రిస్బెన్ ఇస్ ద బెస్ట్ సిటీ. నేను లాస్ట్ ఇయర్ బ్రిస్బెన్ వెళ్ళాను, నాకు కూడా చాలా బాగా నచ్చింది. సో క్వీన్స్లాండ్ కొత్తగా వెళ్ళే వాళ్ళకి మీరు సజెషన్ ఇచ్చే వన్ అండ్ ఓన్లీ స్పాట్ ఏంటి? గోల్డ్ కోస్ట్. ద గోల్డ్ కోస్ట్ ఇస్ ద గోవా ఆఫ్ ఆస్ట్రేలియా. యా, టోటలీ అగ్రీ. ఐ థింక్ మీరు ఎంజాయ్ చేస్తుంటారు గోల్డ్ కోస్ట్ చాలా. కానీ గోల్డ్ కోస్ట్ కాకుండా ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి, అక్కడ మీరు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. కొన్ని ఐలాండ్స్ వెళ్ళారంటే you'll have very good fun. ఒక ఐలాండ్ నేమ్ సజెస్ట్ చేయండి. మా ఫ్రెండ్స్ చెప్పింది, నేను ఎక్స్పీరియన్స్ చేసింది, అందరికీ బెస్ట్ అనిపించేది ఫ్రేజర్ ఐలాండ్. ఓకే, ది బెస్ట్ ఐలాండ్. నేను నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. ఓకే, ఫర్ షూర్.